ಬಂತು ಬಂತು ಭಾದ್ರಪದ ಶುಕ್ಲ ಚತುರ್ಥಿ, ಬಡವಧನಿಕಾಚರಿಸುವ ಪುಣ್ಯ ಚತುರ್ಥಿ. ಬಂತು ಬಂತು ಭಾದ್ರಪದ ಶುಕ್ಲ ಚತುರ್ಥಿ, ಬಡವಧನಿಕಾಚರಿಸುವ ಪುಣ್ಯ ಚತುರ್ಥಿ. ಭಕ್ತಿಯಿಂದ ಮಾಡುವ ಗಣೇಶ ಚತುರ್ಥಿ, ಭಕ್ತಿಯಿಂದ ಮಾಡುವ ಗಣೇಶ ಚತುರ್ಥಿ, ಮಂಗಳವ ತರುತ್ತಲಿರುವ ಶುಭದ ಚತುರ್ಥಿ. క్షేత్రానికి 10 కిలోమీటర్ల దూరంలో గోదావరి నదీ తీరాన మన గ్రామం ఉండి ఉన్నది. మనం ఎంతో పుణ్యాత్ములం, నిజమేనది. కాబట్టి ఆ సీతారామచంద్రుల యొక్క సంపూర్ణ అనుగ్రహం, శక్తివంతుడు బలశాలి ఎవరు, పవనస్థ హనుమానుడు కూడా ఉన్నారు. కాబట్టి అన్నింటినీ బరువు ఇచ్చి తీసుకొని వచ్చి ఉన్నాడు. కార్యక్రమాన్ని మనం గ్రామ పెద్దల సహకారంతో దీన్ని ముందు నడిపించినటువంటి పెద్దల సహకార పదం తప్పితే అరే దూరే అట్లాంటి ఏమి ఇక్కడ వినపడవద్దు. స్వామి రామ అంటే పురుటి గర్భంలో ఎంత పవిత్రంగా తల్లి గర్భం ఉంటుందో అలాంటి దేవి సరస్వతి గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరో విహవేశ్వస్తు వయంత్రేంద్రమరతో విష్ణురగ్నిః అంతరిక్షమరుగో వమస్తమఖ్యం వాతస్తవతాం స్వామి అస్మిన్ దేవా ద్రవిణమాయ జంతాం మయ్యాశీరస్తు మయి దేవోతే దైవ్యాహోతారామ
మనసో మే అస్తు విశ్వే तस्मिन् हवे पुरोहतः पुरुक्षो सर्वाञ्चमिन्द्रममतो हवामहे योगो कृष्णानंद सहजानंद सरस्वती सद्गुरुमूर्ति नाम विजयो भवतु श्री 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 सरस्वती पीठाधीश्वर पीठ व्यवस्थापक महंत पद्म विभूषण श्री 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 स्वामी महाराज की जय सिद्धांतावधूत श्री गुरुदेव दत्त రామచంద్రుని మాధవానంద సరస్వతి స్వామి వారిని ప్రార్థన చేసుకొని प्रत्यक्षं ब्रह्म वदिष्यामि सत्यं वदिष्यामि वक्तारमवतु वक्तारम् देवीं वाचमदलयन्त देवास्तां विश्वरूपा पशवो वदन्ति सारामन्त्रे समोऽन्तहारा पुष्पायाश्च पुष्पिणी बृहस्पति प्रचोदास्तानो मुञ्चन्तो यस्मात् तस्मात् शिवं मे स्यादशान्तिं प्रयच्छ मे చెప్పండి ఓ సపరివార సీతారామ లక్ష్మణ ఆంజనేయ సహిత ఆదిత్యాది నవగ్రహ దేవత సహిత సపరివార సీతారామ దేవాలయ సహిత మూర్తి ప్రతిష్ఠా భూతో భవామ్యః పుండరీకాక్ష పుండరీకాక్షన్యా హస్తం ప్రక్షాళ్య ఓం కేశవాయ స్వాహా ఓం నారాయణాయ స్వాహా ఓం మాధవాయ స్వాహా ఓం గోవిందాయ నమః ఓం విష్ణువే నమః ఓం మధుసూదనాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం కేశవాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం శంకరాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం మృత్యుంజయాయ నమః గురువులను వచ్చిన బ్రాహ్మణోత్తములకు వచ్చిన అతిథులకు చేతులు జోడించి సభాయే నమః అని
ప్రార్థన చేయాలి. దేవతాభ్యో నమః పవిత్రవంతః పరివాజమాసుతే అపోపసర్పంతు తే భూతాయ భూతా భూమి సంస్థితాయ భూతాయ విఘ్నహర్తారస్తే నశ్యంతు శివాజ్ఞయా రామత భూతాద్యా విషాదా సర్వదో प्रदेशे सीतारामचंद्र देवता देवालय प्रतिष्ठा याग मंडपे समस्त देवता ब्राह्मण हरिहर गोत्रोद्भवस्य विद्याधररेड्डी नामधेयस्य धर्मपत्नी प्रिया नाम धर्मपत्नी समेतस्य रेड्डी नामधेयस्य वसन्ता नाम्न्याः चित्ररेखा नाम्न्याः विद्यासागर रेड्डी नामधेयस्य अधिका नाम्न्याः इतिहास नामधेयस्य मोहन साई नामधेयस्य महते नाम्याः लक्ष्मीनरसिंहरेड्डी नामधेयस्य सह कुटुंब मुख्युలు పశురెడ్డి గోత్రోద్భవస్య అంతేనా కులవే నామ్యాः గంగవ్వ నామ్యాः ఉత్తర్నా నామధేయస్య సహ కుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం అశోక్ గారు కుటుంబానాం క్షేమ ధైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం రాజనా గోత్రోద్భవానాం నానా నామధేయానాం సహ కుటుంబానాం ఆయుష్య అభివృద్ధి అర్థం. ఇప్పుడు అందరూ కూడా మంచిగా నమస్కారం చేసుకొని ప్రతిష్టా సంకల్పం విశేషంగా చూడండి. సర్వవర్ణానాం తత్తద్వర్ణాశ్రమజిత కర్మానుష్ఠాన ద్వారా జనిత చిత్త శుద్ధి సంపాదిత సాధన దుష్టే సమాధానిత ఆత్మ విచార సంజాత ప్రత్యక్ బ్రాహ్మీకానుసంధాన నిష్ఠానస్థాశేష అనర్థ ప్రదత సంపరిత అఖండానంద బ్రహ్మ సాక్షాత్కార సిద్ధ్యర్థం ఆష్టాగ్రామే నివసతాం బ్రాహ్మణానాం వేద వేదాంగాది సమస్త విద్యా తేన తత్తం మంత్రానుష్ఠాన శుభ హోమార్చనాభిషేక ఉపాసనాగ్నిహోత్రం యజ్ఞయాగాసత్క్రియా ఫల సిద్ధ్యర్థం గురుదేవ భక్తి పరాయణానాం నిర్విఘ్నం సర్జనా ఫల సిద్ధ్యర్థం అస్మిన్ భారతదేశే अस्मिन् आष्टाग्रामे क्षामणाम्बर महामारी प्रवेश अग्निभय झारचोरादि समस्त पीडा परिहारार्थं गवामपि वत्स रक्षणानन्तरम् अपरिमित अतिशय क्षीर प्रदानेन समस्त जन संतोषकरणार्थं नमस्कार संपन्न नानाविध सौख्य अनुभव सिद्ध्यर्थं अत्यजीनाथो श्लोकशत्रु विराकृत भारतोभाय वाराणसी अयोध्या मथुरा अतिवर्यानि प्रसिद्ध पुण्यक्षेत्र प्राचीन देवा परचक्र परिवारणार्थं अस्मिन् भारतदेशे इहा न्याय परिपालना सामर्थ्य सिद्ध्यर्थं ప్రభుత్వాహన విధ్వంసన విషయ తంత్ర ప్రయోగ నానా విశిష్టాంతరాల యుక్తి ద్వారా విశ్వశాంత్యర్థం नानादेव समर्पण दीर्घविचार परिष्कार द्वारा सत्यज्ञान संपूर्ण निर्णयाधिकार सिद्ध्यर्थं अस्मिन् भारतदेशे सीमोल्लंघन द्वारा दिलिजमर्पिण दीक्षया एकाग्नि मुखेन మా గ్రామంలో ఉండేటువంటి భక్తులందరూ కూడా సుఖంగా సుభిక్షంగా ఉండాలి. ప్రతిష్టా కార్యక్రమం దిగ్విజయంగా పూర్తవ్వాలని స్వామి గారిని ప్రార్థన చేసుకోండి. సిద్ధిముక్తి సమేత వరసిద్ధి వినాయక స్వామినం సాంగనం సాయుధం సవానం శంకరం దీవావతార సమేత ఆవాహయామి స్థాపయామి పూజయామి ఓం అసురే దేవతాస్మాద్ క్షరణ ప్రాణమిహో దేహి భోగం
सिद्धिविनायक स्वामिने नमः ध्यायामि ध्यानं समर्पयामि దీపానికి నమస్కారం చేయండి అందరూ కూడా सिद्धिविनायक स्वामिने नमः पुष्पांजलि प्रार्थना చేసుకోండి చాలా అదృష్టవంతులం మనం కదా लक्ष्मी नारायणाभ्यां नमः।
सर्वे सप्तदीपा అంటే మనము ఎన్ని పూజలు దక్షిణ కలశోదకం ఉద్ధరణేన ఉత్తర కలశోదకం దక్షిణ కలశే దక్షిణ కలశోదకం ఉత్తర కలశేర్ణీయ ఉత్తర కలశమాదాయ అన్య కలశే జలం శ్రావయేత్. దయచేసి ఈ కరెంట్ ఎలక్ట్రిషన్ వాళ్ళు ఆశీర్వచనం అపేక్షమానాయ ఆయుష్మతే స్వస్తి భవంతః బ్రువంతు. सहकर्मणे महाजनान नमस्कुर्वाणाय भगवान वास्तु प्रियता भगवान प्रजापति प्रियता कर्म ఎప్పుడు ఏం స్టెప్ వేస్తాడో ఎప్పుడు ఏం చేస్తాడో ఎంత జాగ్రత్తగా ఉంటాం. అట్లా ప్రతిష్ట విషయంలో ప్రతి క్షణం కూడా మాతో సహా అందరూ అతి జాగ్రత్తగా ఉండాలి. ఏది ముట్టచ్చు ఏది ముట్టకూడదు, ఎట్లా ప్రవర్తించాలి, ఇలా ప్రతిష్ట సమోరింపు శత్రువుకు మించినటువంటి విషయం ఇది. శత్రువు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటాం మనం, ఎప్పుడు ఎట్లా ప్రవర్తిస్తాడో అట్లా మనం ప్రతిష్ట విషయంలో ఎంత జాగ్రత్తగా చేస్తున్నాం అనేది మనం చూస్తూ ఉండాలి. మేము మంత్రము శాస్త్రం లేకుండా మేము చూడాలి, ద్రవ్యం లేకుండా మీరు చూడాలి. అట్లాగే భక్తి కూడా అర్థమైందా? కలిస్తేనే ఈ కార్యక్రమం జరుగుతున్నది. మేము చేయిస్తున్నాము అని మీరు అనుకున్నా, మేము చేయిస్తే మేము అనుకున్నా, మేము అర్థమవుతున్నారు మీరు అనుకున్నా అయ్యే కార్యక్రమం కాదు. అర్థమైందా? మేమేమనుకుంటామంటే మీరు చేస్తున్నారు అనుకోమే, మా ఊళ్ళో నేర్పించారు. ఎప్పుడైనా మనం సౌమ్యంగా ఉండాలి. మాతోనే అనుకోవద్దు. మేము కూడా
అయింది. 3 కలశాలు పెట్టి పూజ చేశారు. ఎందుకంటే మనం తెచ్చినటువంటి ద్రవ్యాన్ని శుద్ధి అవ్వడం కొరకు. అర్థమైంది. ఎక్కడెక్కడ నుంచి తీసుకొస్తాం, ఇచ్చేవాళ్ళు అన్ని రకాలుగా ఉంటారు కనుక ఆ ద్రవ్య శుద్ధి, స్థల శుద్ధి ఇవన్నీ అవ్వడం కొరకు మనం ఇక్కడ కార్యక్రమం కొరకు పుణ్యావంతనం చేసినాం. ఆ తర్వాత ఇప్పుడు రక్షాబంధనం చేస్తున్నారంటే కంకణం అన్నమాట. చేసిస్తారు. ఎందుకంటే నీళ్లు చదివాం, పైన శుద్ధి అవుతుంది. మన లోపల ఎటువంటి తినకూడదు ఆహారాలు తిరిగి ఉంటాయి కదా, అటువంటి అశుద్ధిగా ఉన్నటువంటి శరీరం దేవుడి పూజ పనికిరాదు. అందుకే పూజ ఇక్కడ పెట్టుకున్న ప్రారంభం. ఇక్కడ మనము అర్హత సాధించి అక్కడికి వెళ్ళాలి. డైరెక్ట్ పోవడానికి లేదు, మనం మాకు లేదు. మనందరం కూడా ఇక్కడ అర్హత సాధించడం కొరకు ఈ పంచగవ్య కార్యక్రమం సంకల్పం ఏంటంటే తల్లి గృహాణత్వం సురేశ్వరి దేవతాయ నమః నానావిధ పుష్పాక్షరాణి సమర్పయామి. ధూపం మనస్పతిర్భవేదిని ఆఘ్రాపయామి. సాక్షాత్ సత్యవతి అమృతవర్తమృతవస్త్రణమసి దేవతాయ నమః.
కృష్ణ యజుర్వేద స్మారక పండితులు ఒకసారి గట్టిగా మన ఊరికి వచ్చారు కాబట్టి గట్టిగా కరతాళ ధ్వని. కంకణం ప్రతిష్ట కర్మణి ఆచార్యం వాం అహం గురుణే. నమస్కారం చేయండి. శతం ధనం ధాన్యం బహుపుత్రాం శతం సంవత్సరం దీర్ఘమాయుః. అలానే మా అన్నయ్య పండితుడు మయా సంకల్పిత కర్మణి బ్రహ్మాన్ అహం గురుణే. సదస్యం బ్రాహ్మణం కామహం గురుణే. జగద్ధినాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. జగద్ధినాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. సంకల్పిత కర్మణి అలానే ఈ 3 రోజులు మీరు వింటారు కదా, కొంత అడవి బాగా చేస్తారు ఎందుకో కానీ సరే ఆంజనేయ స్వామి వచ్చిన కానీ సెట్ అయిపోతుంది. ఆయన బాగా మంచి మంచి పాటలు పాడతారు. చిన్న తర్వాత పట్టుకోండి ఒకసారి చూడండి మేడం మేడం ఇక్కడ చూడండి. శ్రీధర శర్మ గారు మా బావగారు కూడా వారు కామవేద పండితులు ఇంధన రేట్లు జరుగుతూ ఉన్నారు. గోవిందాయ నమో నమః. బ్రాహ్మణం కామహం గురుణే. హరీష్ శర్మ గారు పట్టుకోండి. సంకల్పిత అస్మిన్ ప్రతిష్టా కర్మణి ఋత్విజం బ్రాహ్మణం కామహం గురుణే. గారు అబ్బాయి కృష్ణేశ్వరుడు స్మార్తాన్ని చదువుకుంటూ అభ్యసిస్తూ విద్యార్థి నిజానికి ఇంతమంది పండితులు దొరకడం ఎంతటి అదృష్టం అండి. ఏ జన్మ చేసిన పుణ్యమో మీ ఆస్థ గ్రామం. మా ఇంటి కార్యం పెట్టుకుంటే కూడా ఇంతమంది రాలే. అందరూ బిజీ ఉంటారు కాబట్టి 3 రోజుల వరకు మన గ్రామానికి వచ్చారు అంటే రామచంద్రుడు ప్రత్యక్షంగా వినిపించుకున్నాడు అంటారు. అంటే ఇంతమంది పండితులు ఒక దగ్గర ఉండడం చాలా కష్టం. మనందరి అదృష్టం. అహం సకల శ్రేయ ప్రాప్తిరస్తు. ధనం ధాన్యం వశం బహుపుత్రలాభం శత సంవత్సరం. అలానే సర్వస్యాప్తే సర్వస్య విత్తే సర్వమేవ ఆప్నోతి సర్వం. జయ శ్రీరామ్ జయ శ్రీరామ్. మహారథ హనుమాన్ కీ.
गणपतये नमः। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अदिगो अदिगो भद्रगिरि आन्ध्रजातिकिदि अयोध्यापुरी वाल्मीकि रायनि कथगा सीतारामुलु तनपै वदगा। भाग्यं देहि पुत्रांश्च धनरूपं च देहि मे गृहाणार्घ्यं मया दत्तं सौभाग्यं च प्रयच्छ मे। अष्टार्घैः सम्पूर्णार्चनमस्तु। अष्टार्घैः सम्पूर्णार्चनमस्तु। गुम्मड़िकाय ఏదయ్యా దిదివానక్తంబలు మిచ్చంతో విదుదస్య ప్రేష్యాః తేభ్యో బలిం పుష్టికామో హరామి మయి పుష్టిం పుష్టిభిర్దధాతు స్వాహా। వాస్తోత్పదే ప్రతిజానీహ్యస్మాన్ స్వావేశ అనమేవ భవానః ప్రేమహే ప్రతిదన్నో సత్వసన్నయే దివిపదే చతుష్పదే राजा रामचंद्र भगवान की सीता माता की प्रवर्धनम यस्मात् तस्मात् मे सर्वशान्तिं प्रयच्छ मे। देवाः आयान्तु याधानाः अपयान्तु विष्णोर्देवं यजनं रक्षस्व भूमो प्रादेशं कुर्यात् तत्संयोरावृणीमहे। మరి కర్ಕೊಂಡು ಹೋಗ್ತೀನಿ గోల్ వచ్చిందా అన్న అన్న డాక్టర్ నేను చెప్పి చేస్తాను. గోల్ వచ్చింది.
కొంచెం మీరు వీసే
శివధనసు విరిగింది సీతమ్మ కరిగింది శివధనసు విరిగింది సీతమ్మ కరిగింది వాళ్ళిద్దరి నడుమ గీతైతే జరిగింది మిగిలింది కళ్యాణమే అది చూస్తుంటే మహాభాగ్యమే మిగిలింది కళ్యాణమే అది చూస్తుంటే మహాభాగ్యమే వరమాల వేసింది వరుణొంక చూసింది సరిజోడు కుదిరెనని సంబోరపడుతుంది చిరుసిగ్గులతో సీత చిరునవ్వు నవ్వింది అది చూసి రామునికి ఆనందమైంది అయితుంటే కళ్యాణము చూస్తుంటే మనదెంత మహాభాగ్యము అయితుంటే కళ్యాణము చూస్తుంటే మనదెంత మహాభాగ్యము ఆజానుబాహుడు అరవింద నేత్రుడు అందానికే తాను అందాల పుత్రుడు అమ్మయ్య మాటలను ఆలకించేటోడు అన్నదమ్ములంటే ప్రాణమిచ్చేటోడు అటువంటి రామునితో కళ్యాణము అయితుంటే నాదెంత సౌభాగ్యము అటువంటి రామునితో కళ్యాణము అయితుంటే నాదెంత సౌభాగ్యము ఆదరించే చూపు అవనికున్న ఊర్పు పలుకు బంగారము ముఖము సింగారము జనని జనకుల ప్రేమ పట్టపు యువరాణి అవుతుంది ఇక నుండి అయోధ్య మహారాణి ఇటువంటి సీతతో కళ్యాణము అవుతుంటే నా జన్మ బహుధన్యము ఇటువంటి సీతతో కళ్యాణము అవుతుంటే నా జన్మ బహుధన్యము మామిడాకులతోని తోరణాలను వేసి మేళతాళాలతో కోలాహలము చేసి పట్టు వస్త్రాలతో పసుపు కుంకాలతో జగమంత జాతరగా జరిగేటి వేడుక శ్రీరామ కళ్యాణము సీతతో అది లోక కళ్యాణము సీతారామ కళ్యాణము చూసేటి మనదెంత మహాభాగ్యము శివధనసు విరిగింది సీతమ్మ కరిగింది శివధనసు విరిగింది సీతమ్మ కరిగింది శ్రీరామ
रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। రామ శ్రీరామ రామ రఘురామ నీవు మా తోడుంటే చాలయ్యా స్వర్గమే కిందకి రాదా రామయ్యా ఊరంతా బాగుండాలి నిన్నే నిన్నే కొలిచేమయ్యా రామ శ్రీరామ రామ రఘురామ భక్తులకు గమనిక హలో హలో क्षेत्रपालक मंडल देवताभ्यः नमः। ओम ब्रह्मज्ञानं प्रथमं पुरस्तात् विश्रीमतस्तुरुजो वेन आवह सबुद्धिया उपमासा ब्रह्मादि मंडल देवताभ्यः नमः। ओम दाशरथाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामः प्रचोदयात् स्वाहा। ओम दाशरथाय विद्महे ऊर्मिळेशाय धीमहि तमस्तीर्य। ओम आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमान् प्रचोदयात् स्वाहा। हनुमन्त इदं नमः। पुनस्तृप्तपत्तीर्य राहुग्रहाय नमः। लं पृथिव्यात्मकम् अवाहिताभ्यः सर्वाभ्यो देवताभ्यो नमः।
स्वाहा अमृतत्पातकम् अमृतरसनैवेद्यं परिकल्पयामि नमः स्वाहा संसर्गपातकं तदङ्गताम्बूला सर्वोपचारपूजाः परिकल्पयामि नमः स्वाहा आवादवाहि भेषजं विवादवाहि यन्त्रतः పరుగులిడును దేని కొరకు ఎరవు మనసుకు తెలియదు ప్రతిపదమున జగములన్నీ బ్రహ్మమయమని ఎరుగవు పరుగులిడును మయమని ఎరుగవు భావమంతయు నీవు కానిది భావమంతయు నీవు కానిది అంధమే తొలగదు భయము విడనాడదు దేవదేవ పాండురంగ కర్తవ్యం స్వామినిపై ప్రేమ లేనిది ఏమి ఉన్నా వ్యర్థం శ్యామ సుందర నామనీయ దేవనాభ घोरेभ्यो घोरघोरभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते समर्पयामि नमस्करोमि रक्षां धारयामि राजाधिरामहंसाय धीमहि तन्नो प्रचोदयात् अवाङ्गं समर्पयामि मूడు ప్రదక్షిణలు చేయండి अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्षो जनार्दन ప్రదక్షిణత్రయ నమస్కారాన్ సమర్పయామి నమస్కారం చేసుకొని కూర్చోండి మూడు ప్రదక్షిణలు కాగానే నమస్కారం చేసుకొని కూర్చోండి संकल्पित श्री सपरिवार समेत रामचंद्र स्वामी देवता स्थिर प्रतिष्ठा के क्रमणे त्रयांग दीक्षार्थम यजमानम् वृणे भवति सदा प्रशस्तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति చేయాలి అని ఆ కలియుగ వైకుంఠము భద్రాద్రి రాముడు ఇక్కడికి వచ్చినట్టుగా ఉండి ఉన్నది. ఆ సీతాదేవి రాముడు పరివార దేవతలు ఇక్కడ వచ్చి ఉన్నారు. శ్రద్ధగా నమస్కారం చేసుకొని హోమానికి కూర్చోవాలి. మధ్యాహ్నం షిఫ్ట్లో హోమం అయినాక మధ్యాహ్నం వచ్చినప్పుడు ఈ వస్త్రాలు ధరించి ముందు రండి లైట్ మేడం ముందు రండి. ఓకే మీరు కూడా కొద్దిగా ముందు రండి. ఓకే స్మైల్ మేడం. ఓకే స్మైల్ స్మైల్. जय दिवाकरं स्वाहा समोरं सर्वपापघ्नं प्रणतोऽस्मि दिवाकरं स्वाहा समोरं सर्वपापघ्नं प्रणतोऽस्मि दिवाकरं स्वाहा
దివాకరం ప్రణతోస్మి దివాకరం స్వాహా ఉగ్ర రూపం పెరుగుతుంది. ఒక మనిషి ఎక్కువ విసిగించిన అంటే ఈ విగ్రహంలో ఈ రాతి విగ్రహంలో ఉండేటువంటి ప్రాణానాయమ్య ఓం కేశవాయ ప్రతిష్టా మహోత్సవ కర్మణి తక్కఘనాది ఆనశృణవన్నోతిభిస్సిద్ధసాదనా మహాగణాధిపతయే నమః ప్రార్థనాం సమర్పయామి. घृतं मिक्षरे घृतमस्योनिर्घृते श्रुतो घृतमवस्य धामा अश्वथमावहमाध्वजस्य अपि ॐ शुक्रमसि ज्योतिरसि तेजोसि यो देवस्तवितास्माकं धियो धर्मादि गोचराः सर्वचैतन्यरूपान्ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिद्वारान्तराधरिषापष्टाङ्करीषिणी ईश्वरे गो सर्वभूतानां देवो वस्त्वभितोत्पन्नात्मच्छिद्रेण नमसो सूर्यस्य रश्मिभिः मधुमातारुतायते मधुक्षर अधमे विश्वतः सोमवृष्ण्यां भवावाज संगभे गन्धद्वारान्तराधरिषा नित्यपष्टाङ्करीषिणी ईश्वरी गो सर्वभूतानां तामिहो बह्वये श्रियाप्यायस्वतमेतुदे विश्वतः सोमवृष्ण्यं भवावाजस्य सङ्गधे धिक्रावण्णो अकारिषं जिष्णोरश्वस्य वाजिनः सुरभिरो मुखमत्पार्थिवगुम्रजः मधुद्योरस्त्रः पिता नो वनस्पतिर्मधुमागुमस्तु सूर्येनाग्नाञ्चेन वीर्येण परमो चन्द्रगुम्भसः समुद्रस्य वावाकयाग्ने परिव्ययामसि वाजरायुनाग्ने परिव्ययामसि पावको अस्मभ्यं शिवो भव उपज्मन्नुपवेत सेवतो किताभिरागहि सेमन्नायज्ञम् पूर्वन्नया मन्येत सस्य नूरन आयो गृणे न ददृशानो अजरः पावकरोटिषा मन्त्रया देव जिह्वया आदेवान् पक्षियक्षिता सनः देवागुं विहावा उपयज्ञगुं हरिश्चना समुद्रस्य निवेशनम् अन्यन्ते अस्मत्तबन्धु हेतयः पावको अस्मभ्यं शिवो भव ये देवा देवानां यज्ञिया यज्ञ हविषो यज्ञे अस्मिन् महोत्थं मधुनो कृतस्य వాళ్ళు సరిటి పేసి అక్కడ లైన్ లో రావాలి. अन्यन्ते अस्मत्
हेतयः पावको अस्मभ्यं शिव भव అభిషేకం చేసేటువంటి వాళ్ళు అక్కడ లైన్ లో ఉండాలి. అక్కడ లైన్ లో నిలబడాలి. పురాణే భగృభో యథా విజక్రక్షోహామి వచాతనా బ్రహ్మే ప్రావతావచాః నిష్యంతి రామాత్మా. అయితే చిన్న విన్నపం ఏంటంటే మీరు విగ్రహాలకి ఎక్కువగా ముందు దగ్గర మోసి రావాలి కదండి. అన్ని చోట్ల ఒకటే దేవుడు ఉన్నాడు, అన్ని చోట్ల తిరిగి త్యాగం అవుతుంది. శ్రీరామ్ అట్లా కూర్చో. హరీష్ అక్కడే పోయించి వాళ్ళందరికీ రానియకి మీరు పంపిస్తాను చాలు అక్కడికి. ఇక్కడ నుంచి అమ్మలంతా కూడా అట్లా వరుసగా రండి. అమ్మలంతా లైన్లకు రండి. మీరు ఇష్టంగా కొట్టిన పంపిస్తాను. రెండు లైన్లు వేస్తే మంది చతుష్పదస్మాకం రెండు లైన్లు అయితే మంది బ్రాహ్మణస్తకం రాజన్ పారయామసి. ఒకటే లైన్ ఒకటే లైన్ ఒకటే లైన్. ఇక్కడ జరుపు రమేష్ అన్న జరుపు. अन्नेन जातानि जीवन्ति प्रयन्त्यभिसंविशन्ति अधीहि भगवो ब्रह्मेति तपसा ब्रह्म विजिज्ञासस्व ब्रह्मेति सतपोतप्यथा तपस्तप्त्वा प्राणो ब्रह्मेति व्यजानात् प्राणाद्येव खल्विमानि भूतानि जायन्ते प्राणेन जातानि जीवन्ति प्राणं प्रयन्त्यभिसंविशन्ति तद्विज्ञाय ब्रह्मेति तपसा ब्रह्म विजिज्ञासस्व ब्रह्मेति सतपोतप्यथा तपस्तप्त्वा मनो ब्रह्मेति व्यजानात् मनसोऽप्येव खल्विमानि भूतानि जायन्ते मनसा जातानि जीवन्ति मनः प्रयन्त्यभिसंविशन्ति तद्विज्ञाय दिव्यजानात् ज्ञानाद्येव खल्विमानि भूतानि जायन्ते विज्ञानेन जातानि जीवन्ति ज्ञानं प्रयन्त्यभिसंप्रेम वरुणं पितरमुपससार अधीहि भगवो ब्रह्मेणात् आनन्दाद्येव खल्विमानि भूतानि जायन्ते आनन्देन दारुणी विद्या य एवं वेदवानन्नादो भवति महान् भवति प्रजया अन्नम् शरीरमन्नादं प्राणे शरीरं प्रतिष्ठितम् शरीरे प्राणः प्रतिष्ठितः प्रार्थं मुखतोऽस्मान्नगोराध्यते क्षेम इति वाचि योगक्षेम इति प्राणापानयो कर्मेति हस्तयोरिति पायौ मानुषी ब्रह्मेत्युपासीत ब्रह्मवान् भवति
ब्रह्मण परिमर इत्युपद्रव्या सयश्चायं पुरुषे सामादित्ये स एकः सय एवं विद अस्माल्लोकात् प्रेत्य एतमन्नमयमात्मानमुपसङ्क्रम्य एतं प्राणमयमात्मानमुपसङ्क्रम्य अहमस्मि प्रथमदारुतास्य पूर्वं देवेभ्यो अमृतस्य नायी यो मा ददाति स हि देवमावः अहमन्नमन्नमदन्तमात्मे अहं विश्वं भुवनमभ्यभवा य एवं वेद सहनौ भुनक्तु तेजस्विनाय दक्षसे शिवतमोरसस्तस्य भायासु जातः कश्यपोयास्मिन्द्रः अग्नीयागर्भन्नधिरे विरोपास्तुतश्रुतयो याः पावकास्तान आवश्यक्वस्यो न भवन्तु याः पृथिवीं पयसोन्नद्दिशावो अग्निगोरप्सुषदो पुनन्तु मा देवजनाः पुनन्तु विश्व आयवः वाक्रतु पूरणो अग्ने विततमन्तरा इदं ब्रह्म पुनीमहे यस्यै बह्वीस्तनुमो वीता वानः प्राणेन शिरोमयोधा तस्मै सरस्वती दुहे कामान् समर्थयन्तु नः पाववाणी स्वस्त्ययनीयाः पवित्रेण राजापत्यं पवित्रं तेन ब्रह्मविदो वयं प्रभुणाभिः पुनातु आनन्द बृहस्पतिं देवस्य द्वादविदुः प्रसवे ओष्णो हस्ताभ्याम् दीप्यायां नाद्यायां विजिन्दामि यस्मिनावहै तमस्तु मा विद्विषावहै బియ్యము వడ్లు కూడా అట్లాగే అన్ని రకాల పండ్లు పాలు పెరుగు
అగ్నితారణాంగ దేవతాభ్యో నమః లం పృథివ్యాత్మకం గంధం పరికల్పయామి నమః ఆకాశాత్మకం పుష్పం పరికల్పయామి నమః యం వాయువాత్మకం మీరు నిర్వాహకులు విగ్రహాలను మెల్లిగా తీసుకొచ్చి ఆ గుంతలో పెట్టాలి. సేమ్ తల ఇటు కాళ్ళటు కుడివైపు కాళ్ళు విగ్రహాలు పట్టే వాళ్ళు చెప్పినట్టుగా షర్టు పని తీయండి, సిద్ధంగా ఉండండి. కూర్చుంటా కాదు ఈ మధ్యలో దారి వదిలిపెట్టు, మరి అటు వెనకాలకు పోతారు, దారి వదిలిపెట్టు, వెనకాలకు పోతారు, దారి వదిలిపెట్టు. రామచంద్ర భగవాన్ కీ జై, సీతా మాతా కీ జై, లక్ష్మణ భగవాన్ 10 గురుగులు కొబ్బరికాయలు ఈయన పెట్టుకున్నా మా వాటిలో విస్తాళ్ళు ఉన్నాయి. కొబ్బరికాయలు తీసుకెళ్ళి అన్నాలు తిన్నారా? అన్నారు అందరూ అన్నారు, అందరూ తిన్నారా? 10 కొబ్బరికాయలు